Hi, this is Rajendra. Welcome back to my channel. Uh, Welcome back to Kubernetes సిరీస్. ఈ సిరీస్లో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. ఓకే, లేబుల్స్ ఆర్ సెలెక్టర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద Kubernetes because uh, when it comes to the Kubernetes, there are multiple components. It's coming under the multiple objects instead of so every component or every object need to be talk each other, other communicate each other. So to help to communicate one object to another object, so by using the labels and selectors, it can be done. Okay, it can be possible to communicate via when we have the multiple objects. Okay, yeah. So in terms of Kubernetes, there is a labels and selectors concept, which label is always the high priority, means it's a top one, and the selector is always looking for the label, whichever the selector we have been defined in the given namespace. Okay, in the given namespace, so that selector will be connected to the label in the in terms of that is the default nature of the selector and labels and selector. Kubernetes labels and selectors. What are the labels in the Kubernetes? A label is a key value pair attached to Kubernetes objects. Okay, Kubernetes object లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ని అటాచ్ చేయడానికి మనం కీ వాల్యూ పేర్ లాగా లేబుల్స్ని యూజ్ చేస్తాం అనమాట. లేబుల్ help to identify, organize and group resources. ఓకే, లేబుల్స్ అనేది ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్, ఆర్గనైజ్ ద ఆబ్జెక్ట్, గ్రూప్ ద రిసోర్సెస్. అంటే ఈ సెట్ ఆఫ్ లేబుల్ గ్రూప్ అంతా ఒక డిప్లాయ్మెంట్కి సంబంధించింది, ఒక అప్లికేషన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఆర్డర్ మేనేజ్మెంట్ ఆర్ ఎన్వైర్మెంట్. ఓకే, ప్రొడక్షన్ జియో ఆర్డర్ మేనేజ్మెంట్ స్టేజింగ్ ఎన్వైర్మెంట్ లేబుల్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటే ఆ లేబుల్ అనేది ఏదైతే మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, లైక్ సర్వీస్ ఆబ్జెక్ట్, డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్, రిప్లికా సెట్, లైక్ కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్, నెక్స్ట్ ఇంకేముంటాయి డీమన్ సెట్స్, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని గ్రూప్ చేసి ఒక కంప్లీట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఎన్వైర్న్మెంట్ లాగా గ్రూప్ చేసి ఉంచుతుంది అనమాట. ఓకే, కామన్లీ లేబుల్డ్ రిసోర్సెస్. ఓకే, మనం ఎక్కువ ఏ రిసోర్సెస్ ఆర్ ఏ ఆబ్జెక్ట్స్ని లేబుల్ చేస్తామంటే Kubernetes pods, డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్, నోట్, రిప్లికా సెట్స్, namespace. Okay, these are the things we are commonly giving it as a labels. Okay, ఎగ్జాంపుల్ లేబుల్ వచ్చేసి ఇలా ఉండే అన్నమాట. యాప్ నేమ్, ఎన్వైర్న్మెంట్, ప్రొడక్షన్, టియర్. అంటే 3 tier ఆర్కిటెక్చర్లో 3 tiers ఉంటాయి కదా, అందులో టియర్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డివి ఇట్లా సపరేట్ చేసుకుంటే దిస్ బిలాంగ్స్ టు విచ్ వన్, దిస్ బిలాంగ్స్ టు విచ్ ఎన్వైర్న్మెంట్, దిస్ లేబుల్ బిలాంగ్స్ టు విచ్ యాప్. ఇట్లా ఉంటుంది అనమాట. లేబుల్ ఇలా డిఫైన్ చేసుకుంటాం. వై లేబుల్స్ ఆర్ ఇంపార్టెంట్? లేబుల్స్ ఆర్ used for grouping the resources. Okay, as discussed before, labels are used for grouping the resources. Example, all front end pods, all back end pods, all production pods. Okay, all will be going under the, based upon the label, all will be going under the same group. Okay, yeah, that. And service discovery, service route traffic using the services route the traffic using labels. This is the most important one. అంటే సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే ఒక పాడ్ని డిప్లాయ్ చేసాం. ప్రీవియస్ లెక్చర్లో మనం పాడ్ గురించి డిస్కస్ చేసాం. అది కొంచెం వాయిస్ స్లోగా వచ్చింది. ఇయర్ ఫోన్స్ ఆర్ సంథింగ్ ఎక్స్టర్నల్ దాన్ని యూస్ చేసి చూడండి. సారీ ఫర్ దట్. యా, I will try to re-record that pod session if time comes. Okay, constraints. Yeah, next one వచ్చేసి
మనకి ఒక పాడ్ని డిప్లాయ్ చేసాం. పాడ్ని డిప్లాయ్ చేసి అట్ ద ఎండ్ పాడ్ ఏంటి, కంటైనర్లో రన్ అవుతుంది, కంటైనర్ రన్ చేస్తాం. కంటైనర్లో మన అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ అవుట్ సైడ్ తీసుకోవాలి కదా, యూజర్కి ఇవ్వాలి కదా, యూజర్కి ఇస్తే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అప్లికేషన్ రన్నింగ్, ఆర్ that container should talk to another microservice within the cluster. That can be done. సో ఇలాంటి ట్రాఫిక్ సర్వీసెస్ని రౌట్ చేయడానికి కూడా మనం లేబుల్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే పలానా ఏ ఓకే ఏ యాప్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ సర్వీస్ అనేది మనకి ఎలా గ్రూప్ అవుతుంది అంటే లేబుల్ అండ్ సెలెక్టర్స్. Okay, this will see one example in the practically you will get to know that one. Services. Next, labels అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. ఇలా ఉంటుంది అనమాట. లేబుల్ని ఫస్ట్ మనకి 4 థియరీ ఉంటుంది. 4 థియరీలో ఏంటంటే ఏపీఐ సర్వర్, కైండ్, మెటాడేటా, స్పెక్ అని ఉంటుంది పాడ్లో. ఓకే, స్పెసిఫికేషన్. ఈ మెటాడేటాలో మనం ఏం చేసాం, లేబుల్ని అసైన్ చేసుకున్నాం. ఓకే, ఇది ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఈ సింటాక్స్ అనేది సేమ్ ఉంటుంది, బట్ కీస్ మారుతూ ఉంటాయి అంతే. ఓకే, యా, మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ మనం ఎలా ఉంటుంది అంటే యామల్ ఫైల్స్ అనేది no one will be remember the things. Okay, no one will be remember the YAML files and everything. So we'll just go for the like Kubernetes official document ఉంటుంది అనమాట. Kubernetes పాడ్ అంటే ఇలా ఆఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్దాం. డాక్యుమెంట్లో ఇట్లా పాడ్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా. సో ఇవి తీసుకొని మనం జస్ట్ మనకి అండర్స్టాండింగ్ ఉంటే చాలు. నేమ్ అంటే నేమ్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్ నేమ్, ఇమేజ్ అంటే ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆర్ ద ఇమేజ్, డాకర్ ఇమేజ్. ఓకే, అండ్ పోర్ట్స్ అంటే కంటైనర్ కావాల్సిన పోర్ట్స్ అంటే ఏంటని. సో prior to before coming to the Kubernetes, please watch the Docker series. Then only you will get to know what is a container, what is the image, what is a port mapping. Okay, what is a container name, these kind of what is a container runtime, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం, ఇవన్నీ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే డాకర్లో ఈ కుబర్నెట్స్ ఇస్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద డాకర్. ఈ కుబర్నెట్స్ అనేది మనకు అర్థమవుతుంది. బేసిక్ టర్మ్స్ లైక్ ఇమేజ్, కంటైనర్ పోర్ట్స్ ఇవి కూడా తెలియకుండా కుబర్నెట్స్కి వస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కుబర్నెట్స్ టాపిక్స్. ఓకే, ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, దట్ గ్రూప్ డాకర్ సిరీస్ ఆల్సో దేర్ ఇన్ అవర్ ఛానల్ ఇట్సెల్ఫ్. ప్లీజ్ ప్రిఫర్ దట్ టు వాచ్ ఇట్. ఇలా మనం మ్యాప్ చేసుకుంటాం అనమాట ఈ YAML ఫైల్స్ అన్ని. ఏదైతే పాడ్ ఎనీ కాంపోనెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఆర్ యూ కెన్ టేక్ ఎనీ AI tools help to write the YAML files. But basic basic components, పాడ్, సర్వీసెస్, డిప్లాయ్మెంట్, రిప్లికా సెట్స్, ఇంతవరకు అయితే మన ఓన్గా YAML ఫైల్స్ రాయగలరు. వై? బికాస్ ద మోస్ట్ ఆస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. పాడ్ YAML ఫైల్ రాయి, డిప్లాయ్మెంట్ YAML ఫైల్, కెన్ యూ రైట్ ద డిప్లాయ్మెంట్ YAML ఫైల్, ఇలాంటి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఇఫ్ యూ రైట్ యువర్ ఓన్ విత్ యువర్ ఓన్, then you may 50% chances to pass give the best impression to the interviewer. Okay, this one. Next, మనకు లేబుల్స్ అర్థమైంది. లేబుల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెలెక్టర్స్. అంటే ఏ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద లేబుల్స్. మనకి ఇక్కడ ఈ లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్కి సెలెక్టర్ని ఏదైతే సర్వీస్ ఇస్తామో, డిఫైన్ చేస్తామో, ఆ సెలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఆ గివెన్ నేమ్ స్పేస్లో ఏ ఆబ్జెక్ట్తో ఏ లేబుల్ మ్యాప్ అయిందని చూసుకుంటుంది అనమాట. ఓకే, చూసుకొని ఇన్ కేస్ ఈ లేబుల్ యాప్ ఇంజినెక్స్ అని ఉంది, సెలెక్టర్లో కూడా యాప్ ఇంజినెక్స్ అని ఉంది. ఓకే, అప్పుడు ఆ రెండింటిని మ్యాప్ చేసుకుంటుంది డిఫాల్ట్ నేచర్లో. ఆ రెండింటిని మ్యాప్ చేసుకొని సర్వీస్ ఏం చేస్తుంది అంటే ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది సర్వీస్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేద్దాం. సెలెక్టర్స్ help Kubernetes to find the matching
resources. Example, use cases: service find the pods, deployment manage the pods, replica sets scale the pods. అంటే సర్వీసెస్ ఏ పాడ్తో మ్యాప్ అయిందని చూసుకుంటుంది. డిప్లాయ్మెంట్స్కి వచ్చేసరికి డిప్లాయ్మెంట్ విల్ మేనేజెస్ ద మల్టిపుల్ పాడ్స్ అనమాట. ఓకే. అండ్ రిప్లికా సెట్ అంటే రిప్లికా సెట్స్ అనేది మేజర్గా రిప్లికా సెట్ జాబ్ ఏంటంటే మనకున్న పాడ్స్ను స్కేల్ చేయడం, స్కేల్ అప్, స్కేల్ డౌన్. ఓకే. ఆటో స్కేలింగ్ సంబంధించిన, అంటే మనం వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ద కుబర్నెట్స్ ఇస్ ఆటో స్కేలింగ్, రైట్? దట్ కెన్ బి డన్ బై యూజింగ్ ద రిప్లికా సెట్. రిప్లికా కంట్రోలర్ కూడా ఉండదండి. రిప్లికా కంట్రోలర్ ఇస్ అ డిప్లికేటెడ్ వన్. నౌ వీఆర్ nowadays most of the deployment అంటే వీఆర్ యూజింగ్ ద డిప్లాయ్మెంట్ ఇన్సైడ్ రిప్లికా సెట్ బైండ్ అయి ఉంటుంది అనమాట. సో రిప్లికా సెట్ ఈజ్ అడ్వాన్స్డ్ వన్. వాట్ ఆర్ సెలెక్టర్స్? సెలెక్టర్, ఓకే, సేమ్ వన్. టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఏంటంటే ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ ఉంటుంది అనమాట. మనకి రిప్లికా సెట్ అనుకున్నాం కదా, రిప్లికా కంట్రోలర్కి రిప్లికా సెట్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రిప్లికా కంట్రోలర్లో ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్సే ఉంటాయి. ఓకే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిప్లికా సెట్లో ఏంటంటే ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ ఉంటాయి అండ్ సెట్ బేస్డ్ సెలెక్టర్స్, మ్యాచ్ సెలెక్టర్స్ ఉంటాయి అనమాట. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. యా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్, నాట్ ఈక్వల్. ఇట్లా వీ కెన్ డిఫైన్ ఇట్. చెక్ ద లేబుల్స్. To check the labels, okay, we need to give this command. Okay, there is no labels, hyphen n dev. Let's see. Okay, this is a pod name. యా, మనం ఏదైతే మ్యాచ్ అయిన లేబుల్ ఉందో ఆ లేబుల్కి మ్యాచ్ అయిన సర్వీసెస్ అన్నీ డిస్ప్లే అయినాయి అనమాట. దట్ ఈస్ ఇంజనెక్స్ పాడ్. ఇంజనెక్స్ పాడ్ యాజ్ అ యాప్ ఇంజనెక్స్ లేబుల్స్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ ప్రింట్ అదర్ లేబుల్స్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు పాడ్. ఓకే, పాడ్ కాకుండా స్టేజింగ్, డెవ్ అలాంటివన్నీ ప్రింట్ చేయమని చెప్తున్నాం. లేబుల్ విత్ ద సర్వీసెస్ ఇంపార్టెంట్. ఓకే, లేబుల్ విత్ ద సర్వీస్ యూజ్ ద సెలెక్టర్స్ టు రౌట్ ద ట్రాఫిక్. అంటే ఈ సర్వీస్ బై డిఫాల్ట్ మనకి యూజర్ నుంచి ట్రాఫిక్ వచ్చిన వెంటనే డైరెక్ట్ పాడ్కి వెళ్ళకుండా సర్వీస్కి వెళ్తుంది. సర్వీస్ ఏంటంటే ఆ సర్వీస్ ఏ పాడ్కి అయితే మ్యాప్ అయి ఉందో ఆ పాడ్కి ట్రాఫిక్ని రౌట్ చేస్తుంది అనమాట. ఓకే, యా. ఇప్పుడు ఇక్కడ మనకి సర్వీస్లో ఏముంది, సెలెక్టర్ అనేది యాప్ వెబ్ అని ఉంది. బట్ మన కేసులో ఏముంటుంది అంటే ఇంజినెక్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మ్యాప్ అయి ఉంటుంది. పోర్ట్ ఏంది, 80 పోర్ట్. అంటే ఏ పోర్ట్ని టార్గెట్ చేస్తుంది, ఇది 80 పోర్ట్లో టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లో, క్లయింట్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్లయింట్ రిక్వెస్ట్ వస్తుంది, దాని తర్వాత సర్వీస్కి వెళ్తుంది డైరెక్ట్గా. సర్వీస్కి వెళ్ళి సర్వీస్ దేనికైతే సెలెక్టర్ మ్యాప్ అయి ఉందో ఆ మ్యాప్ అయి ఉన్న ఏ లేబుల్కి అయితే మ్యాప్ అయి ఉందో ఆ మ్యాప్ అయి ఉన్న దానికి మ్యాచింగ్ పాడ్స్కి ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తుంది అనమాట. ఓకే, యా. ఇఫ్ యూ గో విత్ ద డయాగ్రమాటికలీ, దిస్ ఈస్ క్లస్టర్. We have a master node, and worker nodes. Okay, so direct గా host mesh number. Okay, host. సో ట్రాఫిక్ అండ్ యూజర్ ట్రాఫిక్ నోడ్ పోర్ట్ అని పెట్టినప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి క్లస్టర్కి వచ్చి క్లస్టర్లో సర్వీస్ ఉంటుంది, ఈ సర్వీస్కి వెళ్తుంది. ఈ క్లస్టర్లో సర్వీస్కి వెళ్తే ఈ సర్వీస్ ఏంటంటే ఏ నోడ్కి అయితే మ్యాప్ అయిందో ఆ నోడ్కి వెళ్తుంది.
ఓకే, బేసిక్గా నోడ్లోనే ఉంటుంది ఆ సర్వీస్ అనేది. ఓకే, ఒక నోడ్కి వెళ్తుంది. ఈ నోడ్కి వెళ్ళి ఇన్ కేస్ మనం నోడ్ పోర్ట్ తీసుకుంటే స్పెసిఫిక్ నోడ్ ఐటీ ఇవ్వాలి. లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే విత్ ఇన్ ఆల్ ద నోడ్స్లో మనకి ఏదైతే మ్యాప్ అయిందో దానికి వెళ్తుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ వన్, విల్ డిస్కస్ ఇన్ ద లేటర్. ఇప్పుడు మనకి నోడ్ పోర్ట్ పెట్టాం, ఈ నోడ్కి వచ్చిన ట్రాఫిక్. ఈ నోడ్లో పాడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి పాడ్కి వెళ్తుంది అన్నమాట. పాడ్లో నుంచి కంటైనర్కి వెళ్తుంది. దట్ ఈస్ అ యూస్ కేస్. ఓకే, సో బేసిక్గా మనకి పాడ్ ఉంటుంది, పాడ్లో కంటైనర్ ఉంటుంది. ఓకే, సర్వీస్, traffic will come to service. Okay, service will go to pod, pod will go to container. Again సేమ్ మళ్ళీ బై డైరెక్షన్లో ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చి కనిపిస్తుంది యూజర్. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ సర్వీస్కి ఈ పాడ్కి ఇక్కడ మల్టిపుల్ పాడ్స్ ఉంటాయి కదా. పాడ్ 1, పాడ్ 2, పాడ్ 3 ఇట్లా మల్టిపుల్ పాడ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, మల్టిపుల్ పాడ్స్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సర్వీస్ ఏ పాడ్కి వెళ్ళాలనేది తెలియదు కదా. సో ఇక్కడ తెలియడానికి ఏంటంటే ఈ పాడ్స్లో లేబుల్స్ పెట్టుకున్నాం, లేబుల్స్. ఓకే, ఈ పాడ్కి లేబుల్స్ ఉంటాయి, ఈ పాడ్కి లేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ లేబుల్ వచ్చేసి యాప్ ఇంజినెక్స్ అని ఉంది, యాప్ బ్యాక్ ఎండ్ అని ఉంది, యాప్ డీబీ అని ఉంది అనుకో. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్లో సెలెక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి అప్లికేషన్ ఏంటి, ఈ సెలెక్టర్ ఏంటి, యాప్ ఇంజినెక్స్ అని ఉంది. ఓకే, యాప్ ఇంజినెక్స్ అని ఎక్కడైతే మ్యాప్ అయిందో, ఓకే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అయినాయి కదా, ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ట్రాఫిక్ విల్ గో టు దిస్ వన్. ఓకే, యూజర్ రిక్వెస్ట్ అనేది ఈ పాడ్లో ఉన్న కంటైనర్కి వెళ్ళి ఇక్కడ నుంచి రెస్పాన్స్ వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ద సెలెక్టర్స్ అండ్ లేబుల్స్. ఓకే, నెక్స్ట్, show all the labels which are there in the given namespace or in the cluster label and hyphen and dev లో ఇది అనమాట యాప్ ఈక్వల్ టు నెక్స్ట్ అనే లేబుల్ ఉంది. నెక్స్ట్, ఫిల్టర్ ద స్పెసిఫిక్ పార్ట్స్ బై యూజింగ్ ద లేబుల్ యాప్ వెబ్ అనేది లేబుల్ in terms of hyphen and okay, nginx, yes, filter. ఇట్లా మనకి లేబుల్స్కి సంబంధించిన మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, విల్ సీ ఇన్ ద ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్స్ తోటి మనం ఒక పాడ్ని అప్లికేషన్ డిప్లాయ్ చేసి సర్వీస్ ఫస్ట్ మనకు సర్వీస్ అనే కాంపోనెంట్ అయిపోవాలి. అది అయిపోతే ఆల్ టుగెదర్ ఒక అప్లికేషన్ రన్ చేస్తే యూ విల్ గెట్ టు నో మోర్ ప్రాపర్లీ. ఓకే, అండ్